పరమగీతములు 6:4. నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కములు నెత్తిన సైన్యము వలె భయం పుట్టించుదాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ మందిరావనంలో ప్రభా నీ వాక్య భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిష్ప్రయోజకుని చేతగాని నన్ను మీ నోటు బొరుగా వాడుకోమని, నీ వాక్యం మాకు అర్థమయ్యేటట్లు వివరించమని మీ దగ్గర అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు. ఇక్కడ సంఘం గురించి ఈ మాట రాయబడింది. నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు. తిర్సా పట్టణం అని మనం బైబిల్లో కొన్ని ఊర్లకి ఈ పేరు పెట్టబడింది, తిర్సా పట్టణం. అలాగనే మనుషులకు కూడా ఈ పేరు పెట్టబడింది. మనుషులు ఎవరు పెట్టబడింది ఎవరైనా చెప్తారా? సెలెహదు కుమార్తెల్లో ఎన్నో కుమార్తె అండి? 5వ కుమార్తె. చూడండి, ఇక్కడ బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఇలాంటి సమాధానాలు చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కనుకనే కొంతమంది పిల్లలకి ఏం చేస్తారు, మంచి పేర్లు పెడతా ఉంటారు. వాళ్ళు మంచిగా జీవించాలని, వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు. కనుక ఈ పట్టణం ఎలాంటిదని చెప్పి చూస్తున్నట్లయితే ఈ పట్టణం ఎంతో సుందరమైనది అని చెప్పి మనం చూస్తుంటున్నాం. యెరూషలేం లాంటి సుందరమైన పట్టణం అని చెప్పేసి దీనికి వరకు రాయబడింది. ఇశ్రాయేలు రాజులు చాలా మంది ఈ పట్టణంలోకి వెళ్ళి అక్కడ నివాసం చేసేవారు. అలాంటి పట్టణంలో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ గమనించినట్లయితే మనం చూడండి, ఊరు మంచిదైనంత మాత్రాన అందులో అందరూ మంచిగా ఉంటారండి? ఊర్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు కదండి. అలాగనే ప్రతి చోట కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి పేర్లు ఉంటాయి, చెడ్డ పేర్లు. మంచి పేరు పెట్టుకుని చెడ్డగా జీవించే వాళ్ళు ఉంటారు, చెడ్డ పేరు పెట్టుకుని మంచిగా జీవించే వాళ్ళు ఉంటారు కదండి. మనం కొన్నిసార్లు వాళ్ళ పేర్లు చూస్తే అదే పేరు మార్చుకుంటే బాగుండు అంటూ ఉంటాం. పేరు మార్చుకోకపోయినా ఏం మార్చుకోవాలి? హృదయాన్ని మార్చుకోవాలి. హృదయం మార్చుకుంటే సరిపోతుంది. చాలా మంది పేర్లు మార్చుకుంటారు కానీ మనసు మారదు, హృదయం మారదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు. కనుక ఈ పట్టణం సుందరంగా ఉంటుందని చెప్పేసి మనం చూస్తున్నాం. కానీ ఇది చెప్పేది పట్టణం యొక్క సుందరత గురించి కాదు. దేని గురించి చెప్తున్నారు? సంఘం గురించి చెప్తున్నారు. నువ్వు సుందరమైన దానిగా ఉండాలని. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక సహోదరి చెప్పారు ఎవరి గురించి, సెలెహదు కుమార్తెల పేరులో ఒక కుమార్తె పేరు ఏంటండి? తిర్సా. తిర్సా గురించి మనం వాక్యంలో కొంచెం చూసినట్లయితే సంఖ్యాకాండము 26:33 చదవండి. ఎఫేరు కుమారుడైన సెలెహదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలెహదు కుమార్తెల పేర్లు మహలా, నోయా, ఒగ్లా, మిల్కా, తిర్సా. ఈ పేరు ఈ చిన్న పాపకి పెట్టాడు ఆయన తండ్రి. కానీ ఈ చిన్న పాపకి ఎందుకు ఈ పేరు పెట్టాడో తెలియదు, కానీ ఆ బిడ్డ దగ్గర ఉన్న మంచి మనసు ఏంటన్నది చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఒక రోజు ఈ కుమార్తె వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే, అసలు మోషే దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా కష్టం. ఎందుకంటే తన వయసుకి ఆయన వయసుకి చాలా తేడా ఉంటుంది. అయినప్పటికీ కూడా తనకి కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందంటే మోషే దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మోషే దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే తను చెప్పే మాటలు చూడండి. 27వ అధ్యాయము 2వ వచనం కానీ చూడండి.
వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందారు. చూసినట్లయితే కుమార్తె గమనిస్తుంది, తండ్రి ఏం చేస్తున్నాడు అన్నది గమనిస్తుంది. ఏం గమనించిందండి? చెప్తుంది. ఎలా చెప్తుందంటే, కోరాహు కుటుంబ సమూహంలో మాత్రం చేరినాడు మాత్రం కాదు, మా తండ్రి అరణ్యంలో చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాడు అని చెప్తుంది. పాపమును బట్టి చచ్చిపోయాడు కానీ నీకు విరోధంగా కూడిన కోరాహు సమూహంలో చేరిన వాడు మాత్రము కాదని చెప్తుంది. చూడండి ఎంత ధైర్యం అంటే, ఆ ఆరాధన అంటే ఏంటంటే యథార్థమైన ఆరాధన రావాలి. మనం దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే యథార్థమైన ఆరాధన. చూడండి ఇక్కడ మనం యెహోషువ గ్రంథంలో చూస్తుంటాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 16 నుంచి చదవండి. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం పట్టబడిన. యోధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశం పట్టబడిన. జరహీల వంశము పురుషుల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు జబ్దీ పట్టబడింది. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రంలోని జరాహు ముని మనవుడను జబ్దీ మనవుడను కర్మీ కుమారుడనైన ఆకాను పట్టబడిన. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకుని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొంచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరాల మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మహిమ చెల్లించమని చెప్పేసి చెప్తే ఏం చెప్తున్నాడండి? పాపాన్ని ఒప్పుకోమని. మహిమ అంటే దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే దేవునికి మహిమ, మన నోటి నుంచి వచ్చే ఆరాధన ఆయనకి ఇష్టకరంగా ఉంటుంది. కనుకనే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒప్పుకున్నాడు కానీ ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. ఎప్పుడు ఒప్పుకున్నాడు? దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చిన్న కుమార్తె చేసింది మనం చూస్తున్నాం. ఏం చెప్తుంది? మా తండ్రి అరణ్యములో మరణమాయను. అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో చేరి ఉండలేదు కానీ తన పాపమును బట్టి మృతి పొందాడు. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం మాకు దయచేయమనిది. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, సెలెహు కుమార్తెలు చెప్పినది యుక్తము, నీవు భూస్వాస్థ్యం వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవాలి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడంటే, మోషే ఏం చేస్తున్నాడంటే అప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఆయన కూడా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మళ్ళీ మొరపెట్టుకున్నాడు.
మొరపెట్టుకుంటే అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే తను చెప్పింది చేయమని చెప్తున్నాడు. అంటే దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుందంటే మనం వాక్యం వింటే సరిపోదు, విన్న వాక్యానికి విధేయత చూపించినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ తిర్సా ఎంతో ధైర్యం కలిగింది. ధైర్యంతో దైవజనుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క కష్టం అంతా చెప్పినప్పుడు దైవజనుడైన మోషే కూడా ఏం చేస్తున్నాడు, తన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడు, తను చెప్పింది యుక్తము, నువ్వు అలా చేయమని చెప్పాడు. కనుకనే ఇక్కడ మనం చూసినట్లయితే తన ఎప్పుడైతే దేవుని దగ్గరికి మోషే దగ్గరికి వెళ్ళి చెప్పిందో, మోషే ఏం చేశాడు, స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి ఎవరికి చెప్పాడు, యెహోషువకి చెప్పాడు. చూడండి 17వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 17వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. మనష్షే మనమడును, మాకీరు ఇనుమనుడును, గిలాదు మనవడును, హేబెరు కుమారుడైన సెలోమోతు కుమార్తెలే గాని పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి చూసినట్లయితే ఈ చిన్న స్వభావం, లోబడే స్వభావం, విధేయత చూపించే స్వభావం, వాక్యం వింటూ విధేయత చూపించడం వలన తను ఎంత ఎలాగుంటుందంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ధైర్యంగా మాట్లాడగలిగేటట్లు చేశాడు. కనుకనే ఇప్పుడు యెహోవా చెప్పినట్లు మోషే చేశాడు, మోషే చెప్పినట్లు యెహోషువ చేశాడు, వీళ్ళు చెప్పినట్లు చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి సంఖ్యాకాండము 36వ అధ్యాయం. ఒక నిమిషం, 9-10 వచ్చారు. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోమోతు కుమార్తెలు చేసిరి. చూసినట్లయితే చూడండి, వాక్యం వింటున్నప్పుడు మనం వాక్యానుసారంగా చేస్తే అందులో ఏముంటదంటే ఆశీర్వాదం ఉంటుంది. కనుకనే సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని చెప్పి మనం చూస్తుంటాం. ఎలా సుందరంగా ఉంటాయంటే లోబడిన పాదాలు మాత్రమే సుందరంగా ఉంటాయి. కనుకనే అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక రాస్తూ 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే చూడండి, 10వ అధ్యాయము 13వ వచనం కానీ చదువు. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడను. వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయను, వినని వాడిని ఎట్లు విశ్వసించదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని రాయబడి ఉన్నది. చదవండి. అయినను అందరూ సువార్తకు లోబడరు. వాక్యం ఇంటూ లోబడకపోతే ఆ యొక్క ఆరాధన దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం. చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు,
ఉత్తమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములై. కనుక ఆ మోషే వాక్యాన్ని ఎలా ధ్యానించాడో, ఆ వాక్యం వింటూ యెహోషువ ఎలా నేర్చుకున్న తర్వాత యెహోషువ గురించి వాక్యంలో రాయబడింది ఏముందంటే చూడండి, ఒక్క మాట కూడా అందులోంచి ఆయన ఏం చేయలేదంటండి, తప్పిపోలేదని చెప్పేసి మనం చూస్తుంటాం. ఒక్కటి కూడా చేయకుండా మానలేదని చెప్పి ఆయన గురించి రాయబడింది. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే, ఎవరైనా తీస్తే కొంచెం సాయం చేయండి. అది కాదండి, పదకొండో అధ్యాయము 15వ వచనం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగు చేశాను. మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటియు అతడు చేయక విడవలేదు. ఒక్కటి కూడా చేయకుండా విడవలేదని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూసాం. అలాగనే 8వ అధ్యాయము 34, 35 వచనాలు కూడా చదవండి. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించి స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒకటియు లేదు. కనుక ఇక్కడ మనం చదువుకున్న రోమపత్రికలో మనం చూసినట్లయితే 16వ వచనంలో ఉందండి, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు భూలోకముల వరకును బయలువెళ్ళింది. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలులకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించింది, అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహం కలిగజేస్తుంది అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమై అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచుతుంది. కనుక అవిధేయులైన వారి వరకు ఏం చేస్తాడట, దినవల్ల చేతులు చాపుతున్నాడు. కనుక చూడండి, ఇక్కడ ఆ చిన్న బిడ్డ ఎంత ధైర్యంగా వచ్చి చెప్తుందంటే, అంత పిల్లలు ఏమనుకుంటారంటే, పిల్లలకి ఏం తెలియదు అనుకుంటారు తల్లిదండ్రులు. పిల్లలు అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు తీరేంటో కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మన దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనకు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన సువార్త వినిపిస్తున్నాడు. సువార్త వింటున్న తర్వాత మనం కూడా ఎలా ఉండాలంటే లోబడవలసిన వారంగా ఉన్నాం. లోబడిన వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకోవటం మనం చూస్తుంటున్నాం. అసలు వాస్తవంగా అయితే వాళ్ళకి స్వాస్థ్యం రాదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దైవజనుడి దగ్గరికి వెళ్ళి తను ఎంతో చక్కగా చెప్తుంది. చెప్పినప్పుడు దైవజనుడు అది దేవుని సన్నిధిలో విచారణ చేసి తెలుసుకున్నప్పుడు తనకి మరి దిక్కుమాలిన వారికి దేవుడే దిక్కుగా ఉంటాడు అన్నమాట. కనుక ఇప్పుడు చూసినట్లయితే తీర్ష ఎలా ఉందంటే, దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుని దగ్గర పొందవలసిన మేలు పొందుకొని దేవుని గణపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అక్క చెల్లెలందరికీ కూడా
ఇప్పుడు వాళ్ళు సుఖంగా బ్రతకడానికి కావాల్సినవన్నీ కూడా సంపాదించుకుంది. ఎలా సంపాదించుకుంది? దైవజనుడి దగ్గరికి వచ్చింది, ఆ విషయాలన్నీ చెప్పింది. చెప్తే దైవజనుడు కూడా దేవుని దగ్గర విచారణ చేసి ఏం చేశాడు? వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి వచ్చేటట్లు చేశాడు. మనం కూడా మన జీవితాల్లో కూడా మనం అలాంటి వాళ్ళం. మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడబారని స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చే దేవుడి వల్ల. కనుక అలాంటి దేవుడిని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? పెదవులతో కాకుండా మన క్రియల ద్వారా మనం ఆరాధించినట్లయితే ఆ ఆరాధన ఎంతో దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. కనుకనే మనం చదువుకున్న లేఖన భాగాల్లో చూసినట్లయితే ఇక్కడ ఈ మాటలు మనం చూసినట్లయితే నాసకి నీవు తిర్షా పట్టణములే సుందరమైన దాని. కనుక తిర్షా పట్టణము సుందరంగా ఉంటుందని చెప్పి మనం చూస్తున్నాం. అంటే పట్టణం యొక్క సుందరత గురించి ఆయన చెప్పట్లేదు, కానీ ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే అలాగా సుందరమైన వారిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కనుక మనం ఆరాధించే ప్రభు ఎలాంటి వాడు? మన కొరకు ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడిగా అయిపోయాడు, నిన్ను నన్ను రక్షించిన కొరకు. కనుక అలాంటి ప్రభు ప్రేమను మనం గుర్తించినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే తప్పకుండా మనం ఆయన్ని ఆరాధిస్తాం. కనుకనే ఆయన మన గురించి ఏమైపోయి ఇక్కడ రాస్తున్నాడు చూడండి. ఇక్కడ యెషయా గ్రంథము 53లో చూసినట్లయితే ఏమనుంది చూడండి. మొదటి వచనం కాడి నుంచి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూములు మొక్క వలెను ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. తృణీకరింపబడిన వాడును ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనిపించిన వాడు గాను, మనుషులు చూడవాళ్ళు గాను ఉండను. అతను తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయాలి. చూడండి, మనం అలాంటి పరిస్థితులు ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మేము తెలియజేస్తున్న సమాచారము ఎవడు నమ్మాను. కనుక నమ్మిన వాళ్ళ ద్వారానే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. కనుక దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం మహిమ దేవునికి ఎలా చెల్లించాలంటే మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనం ఆరాధించినప్పుడు ఆ యొక్క ఆరాధన దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. రెండవ వర్తమానంలో మనం విన్నాలండి. ఇప్పుడు అంటే ఆ ఒక వ్యక్తిని దేవుడు తను పాపం చేసినప్పటికీ పాపం నుంచి విడిపించి తనకు స్వస్థతను ఇచ్చినప్పటికీ మళ్ళా ఏం చేశాడంటే తిరిగి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయాడు. అయితే మనం అలాగే వెళ్ళకుండా మనం ఆరాధించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక కొద్ది మాటలతో మనం ప్రభుని ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలంటే మన ద్వారా మన నోటి వచ్చే ప్రతి మాట కూడా దేవునికి మహిమ చెల్లించేదిగా ఉండాలి. మన దగ్గర నుంచి ఆయన ఆశించేది ఏంటంటే నాకు మాట మహిమ నువ్వు ఒప్పుకొని మహిమ చెల్లించమంటున్నాడు. ఒప్పుకున్నప్పటికీ కూడా అక్కడ ఆఖరికి వచ్చిందండి, శాపం వచ్చింది. ఎందుకంటే దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు, దొరక ముందు కాదు. కానీ వీళ్ళైతే ఎంతగానో దేవుణ్ణి గనపరిచారు. మనం కూడా అలా గనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి. 2 చరణాలు పాడతారు.